మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి వీడియోలో భాగంగా మనం ఇప్పుడు 2026 సంవత్సరం ద్వాదశ రాశులకు మాస ఫలితాల భాగంగా జూలై మాసం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వాళ్ళకి రాశిలో సప్తమ వ్యయాధిపతి కుజుడున్నాడు. అదేవిధంగా ద్వితీయంలో ద్వితీయాధిపతిన బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ద్వితీయంలో రవిగ్రహం చతుర్థాధిపతి ఉన్నాడు. 17వ తారీఖు 17th 3వ స్థానంలోకి రవిగ్రహం వెళ్తుంది. ఆల్రెడీ 3వ స్థానంలో గురువు ఉచ్చస్థితంగా ఉన్నాడు. 4వ స్థానంలో రాశ్యాధిపతి కేతు ఉన్నారు. అదేవిధంగా 11వ స్థానంలో శనేశ్వరుడు, 10వ స్థానంలో రాహు. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే వృషభ రాశి వాళ్ళకు రాశిలో కుజుడు ఉండడము తొందర, కోపము, వేగము, ఆందోళన ఇలాంటివి పెరుగుతాయి. మేషరాశికి అధిపతి వ్యయాధిపతి కాబట్టి వీళ్ళు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. వ్యయాధిపతి కాబట్టి. సప్తమాధిపతి కాబట్టి సప్తమాధిపతి రాశిలో ఉంటే భార్యతో లేదా భర్తతో చిన్న చిన్న పేచీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలతో వీళ్ళు నష్టపోతారని చెప్పాము. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. 4వ స్థానంలో కూడా చూస్తున్నాడు. 4వ స్థానంలో శుక్రుడు, కేతు ఉన్నారు. వాహనంలో వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళాలి. 4వ స్థానం వాహనం కాబట్టి అక్కడ కేతు వేరే ఉన్నాడు కాబట్టి కాస్త వాహనాన్ని చూసి నడపడం మంచిది. గృహ విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు నష్టాన్ని కలిగించిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2వ స్థానంలో బుధుడు చక్కగా ఈ రాశికి మంచి శుభఫలితాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మీరు కానీ ఆవేశంగా లేకుండా ఆలోచించి ఇంట్లో అందరి నిర్ణయం తీసుకొని పోవడం వల్ల బుధుడు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాడు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్, ద్వితీయంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు, ధన రాబడి రీత్యా వేగవంతంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కలిగిస్తాడు. కాబట్టి బుధుడు అంటే మీరు గ్రీన్ కలర్ బాగా యూజ్ చేయొచ్చు. ఈ మాసం స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి. 3వ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. సోదర సోదరులకు శుభవార్త, పెళ్లిళ్ళు కాకుండా ఉన్నటువంటి సోదర సోదరులకు శుభవార్త. అదేవిధంగా అనేక రకాలుగా ఉద్యోగ, వ్యాపారాలు, వృత్తులు, ప్రమోషన్లు లాంటి విషయాల్లో వీళ్ళకు సోదర సోదరులకు మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. వీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూల ఫలితాలనే ఇస్తాయి. చివరికి 2వ స్థానంలో 3వ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి 4వ ఇంటి వాడు 3వ ఇంటికి వచ్చినప్పుడు గృహ నిర్మాణ రీత్యా ఖర్చులు, కొన్ని అనవసరమైనటువంటివి కూడా ఖర్చులు కూడా జరుగుతాయి. ఎందుకంటే తన స్థానం తన వ్యయంలో ఉన్నాడు కాబట్టి. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు సలహా తీసుకోవడం బెటర్. కుజుడు రాశిలో ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు ఎక్కువ చేస్తారు, అక్కడ కొంచెం నష్టపోవాల్సి వస్తుంది. అదేవిధంగా శుక్రుడు 4వ ఇంటి కాబట్టి వాహన అనుకూలత, శుక్రుని కూడా కుజుడు చూస్తాడు. రాశ్యాధిపతి 4లో ఉన్నప్పుడు గృహ, వాహన, ఆస్తి, విద్య అనుకూలత. ఈ పరిస్థితులకు కాస్త కేతు కూడా ఆటంకాన్ని కల్పిస్తున్నాడు. కుజుడు చూస్తాడు. కాస్త ఆటంకాలతో కూడుకున్నటువంటి పరిస్థితి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా విఘ్నేశ్వర ఆరాధన చేయడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. రాశిలో ఉన్న కుజుడికి సుబ్రహ్మణ్య ఆరాధన, 4వ ఇంటి కేతువునికి విఘ్నేశ్వర ఆరాధన. ఈ 2-3 స్థానాలపైన ఉన్నటువంటి రవిగ్రహం యొక్క సంచారానికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మంచిది. అంటే విన్నా కూడా మంచిది. కాబట్టి చక్కగా శివాలయానికి ఎక్కువ వెళ్ళడం మంచిది ఇలా చూస్తే. తర్వాత రాశికి లాభంలో శనేశ్వరుడు చాలా కాలంగా శుభగ్రహంగా మంచి ఫలితాలను ఇస్తున్నాడు. 10వ ఇంటి రాహు కూడా మంచి దిగ్బలాన్ని పొంది మూల త్రికోణంలో ఉంటూ తను మంచి ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రతి గ్రహాన్ని విశ్లేషించి ఇక్కడ చెప్పడం జరిగింది. వృషభ రాశి వాళ్లకు నిర్ణయం చేయడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు, నిర్ణయాలు తీసుకోవడంలో. ఎందుకంటే స్థిర రాశి కాబట్టి. కాకపోతే కుజుడు రాశిలోకి వచ్చిన వల్ల కాస్త వేగంగా నిర్ణయాలు ఉంటాయి. 4వ ఇంటి కేతు కేంద్రంలో ఉండడం, కుజుడు చూడడం వల్ల కాస్త సలహా తీసుకొని చేస్తే చిన్న చిన్న నష్టాలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ద్వితీయ, తృతీయ స్థానాలు, చతుర్థ స్థానాల్లో 3 శుభగ్రహాలు ఉన్నాయి. బుధుడు, గురువు, శుక్రుడు. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్. ఒక గ్రహానికి ఒక గ్రహం ద్వితీయంలో ఉండడం అంటే మాట విలువ పెరుగుతుంది. ధన రాబడికి అవకాశాలు మెరుగుపడతాయి. లాభంలో శని ఉంటూ రాశిని చూడడము వల్ల కాస్త ఆవేశాన్ని నియంత్రించేటువంటి శక్తి కూడా శనికి ఉంది కాబట్టి మీకు నియంత్రిస్తాడు. విశేష శుభ ఫలితాలు మాత్రం వృషభ రాశి వాళ్ళు చాలా కాలంగా చూస్తున్నారు. ఈ మాసం కూడా చూస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు.
మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకున్న వాళ్ళకు విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య శివ పంచాక్షరి లాంటి మంత్రాలు ఎక్కువ చదువుకోవడం, ఎరుపు రంగు ఆహారం దానం చేయడం చాలా ఉత్తమం. ఎరుపు రంగు ఆహారం అంటే మీకు టమాటో రైస్ వస్తుంది, బీట్రూట్ రైస్ వస్తుంది. ఇటువంటివి మీరు ఇంకా కూడా ఏదైనా ఉంటే దానం చేయొచ్చు. మంగళవారం రోజు ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి చదువుకోవడం మరిన్ని శుభ ఫలితాలు అందిస్తుంది. చక్కగా ఈ పరిహారాలు పాటించుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.